సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ విమోచన దినాలు 6వ రోజుకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ 6వ దినాన్న సుఖము అనే మాటను గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. జీవితంలో ఎన్నున్నప్పటికీ సుఖము, శాంతి, నెమ్మది లేకపోతే ఎన్నున్నా కూడా వ్యర్థమే. కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 26వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడైతే ఆవిడ చక్కని మాట ఉంటుంది. దైవజనుడైన ఎలీషా గెహజీతో చెప్పి పంపిస్తున్నాడు, నీవు ఆమెను ఎదుర్కొనుటకు పరుగున పోయి నీవును నీ పెనిమిటి నీ బిడ్డ సుఖముగా ఉన్నారని అడుగుమని తనతో చెప్పి పంపగా అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ దైవజనుడైన ఎలీషా ఒక పనివాణ్ణి పంపించి సునేమిరాలనే గనురాలనే స్త్రీని అడగమంటున్నాడు. నీవును నీ పెనిమిటి నీ బిడ్డ సుఖంగా ఉన్నారా అని అడుగుతున్నప్పుడు ఆమె సుఖంగానే ఉన్నామని చెప్తున్నారు. ఈ రోజు నీ మాట మన కుటుంబాలలో ఒకసారి అన్వయించుకున్నట్లయితే, మరి నీవు నీ కుటుంబము నీ బిడ్డలు సుఖంగా ఉన్నారా అని ఆలోచన చేసినట్లయితే సునిమిరాలైతే చెప్తా ఉంది, నేను సుఖంగానే ఉన్నానని చెప్తా ఉంది. చాలా మంది అనుకుంటా ఉంటారు, ధనం ఉంటే సుఖంగా ఉండవచ్చు, లేకపోతే అది ఇది ఉండటం వల్ల మనం సుఖంగా ఉండవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో మరి ధనవంతుడైన అబ్రహాము భార్య శారా అంటది, నాకు ఏమున్నప్పటికీ నాకు సుఖము లేదు అని చెప్తా ఉంటది. అంటే ఎందుకు ఆ మాట చెప్తుందంటే, నేను సుఖము లేని దానని అయిపోయానని చెప్తా ఉంది. కారణం ఏంటంటే, వెండి బంగారాలు ధనధాన్యాలు ఉన్నప్పటికీ తన ఇంటిలో సంతానము లేని కారణాన్ని బట్టి, ఆమె గొడ్రాలుగా ఉన్న కారణాన్ని బట్టి, తన దాసి యొక్క కుమారుడు తనక యజమానుడు అవుతాడనే కారణాన్ని బట్టి సుఖము లేదు అని ఎంతగానో కృంగిపోయినట్టుగా కనబడుతుంది. ధనవంతుడిగా ఉన్నప్పటికీ, అన్నీ కలిగి ఉన్నప్పటికీ ఆ అబ్రహాము శారాల జీవితంలో సుఖము లేనట్టుగా ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో ఇల్లు వాకిళ్ళు బిడ్డలు ఉన్నప్పటికీ ఎంతో మంది సుఖము లేని వారు మనకి భూమి మీద కనబడుతూ ఉన్నారు. కనుక దేవుని పిల్లలైన మన జీవితంలో మనము సుఖంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. ఆ సుఖాన్ని మనము ఎలా పొందుకోగలం? ఆ సుఖం అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటాడు 16వ కీర్తనలో, అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, నీ కుడి చేతిలోనే నిత్యము సుఖములు ఉన్నాయంటాడు. నిజమేనండి, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన కుడి చేతిలో నిత్యము కూడా సుఖములు కలుగుతాయని దేవుని వాక్యం చెప్తుంది. ఈ సందర్భంలో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే తూరు సీదోన ప్రాంతముల గురించి మనం ఆలోచన చేస్తే, జకర్యా గ్రంథములో తూరు సీదోన ప్రాంతములో సమృద్ధి గల పట్టణం, జ్ఞాన సమృద్ధి గల పట్టణం, వెండి బంగారాలతో విస్తరించిన పట్టణంగా మనకి ఆ ప్రాంతం గురించి అదే తూరు సీదోన ప్రాంతం నుంచి కనాను స్త్రీ ఒక ఆమె వచ్చి, అయ్యా నాకు సుఖము లేదయ్యా అని దేవుని పాదాల మీద పడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే, ఆమె ఎండి బంగారాలు జ్ఞాన సమృద్ధి గల పట్టణంలో ఉన్నప్పటికీ తన కుమార్తెను బట్టి ఆమె సుఖము లేని దానిగా ఉండి ఆయన సన్నిధికి ఆయన పాదముల దగ్గరికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ నీకు అన్నీ ఉండి కూడా సుఖము లేకపోతే, నీ బిడ్డను బట్టి కానీ నీ కుటుంబాన్ని బట్టి కానీ నీవు సుఖాన్ని కోల్పోయి ఉంటే, ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉందని, ఆయన కుడి చేతిలోనే నిత్యము సుఖములు ఉన్నాయని. ఈ కనాను స్త్రీ వచ్చినట్టుగా మనం కూడా ఆయన సన్నిధికి రాగలిగితే ఆయన ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు. వెంటనే ఆమె కుమార్తె బాగుపడినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. ఈ రోజున నీవు నేను ఎవరైనప్పటికీ కూడా సుఖముగా బ్రతకాలి అనుకుంటే దేవుని పిల్లలైన వారు దేవుని సన్నిధికి వచ్చి దేవునిలో గడిపినప్పుడు ఆయన పాదాల దగ్గర, ఆయన దగ్గర మనకు సుఖం దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. తిమోతి రాసిన పత్రికలు అంటాడు, మనము అందరి కొరకు, అధికారులు, ప్రధానులు, అయ్యా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేస్తే అప్పుడు నీవు సుఖముగాను నెమ్మదిగా నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటావని కూడా రాయబడ్డది. కనుక మనం ఈ సుఖాన్ని పొందుకోవడానికి అది అక్కడ ఇక్కడ తిరిగితే దొరికేది కాదు, కానీ అది కేవలం దేవుని సన్నిధిలోనే, కేవలం ఆయన కుడి చేతిలోనే మనకు సుఖం దొరుకుతుంది. కనుక ఆయన పాదాల దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నిశ్చయముగా ఆయన మన కుటుంబాలకి సుఖాన్ని దయచేస్తాడు. అందుకనే కనాను స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చిందంటే ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. షునిమిరాలు దైవజనుడైన
ఎలీషా దగ్గరికి వచ్చినట్టుగా చూడగలుగుతున్నాం. దేవుని యొద్దకు వచ్చి సుఖము లేకుండా వచ్చి ఆ బాధలతో వచ్చి వారి సుఖాన్ని నెమ్మదిని పొందుకు వెళ్ళినట్టుగానే నీవే పరిస్థితిలో ఉన్నా, నీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన దగ్గర ఉన్న సంపూర్ణ సుఖాన్ని, ఆ సంపూర్ణమైన బహుమానం మీరు పొందుకునే వారిగా ఉండాలని ప్రభు పేరట నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఇదిగో సుఖము అనే మాట గురించి మాట్లాడుతూ అనేక కుటుంబాల్లో సుఖము లేనప్పుడు వారందరూ నీ సన్నిధికి, నీ దగ్గరికి ఎలా వచ్చి నీ సుఖాన్ని పొందుకున్నారు. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో కూడా ఎన్ని ఉన్నప్పటికీ ఈ సుఖము లేని బ్రతుకు మాకు ఎందుకని వేసారిపోతున్న ప్రతి కుటుంబాలకి సుఖము, శాంతిని ఉండి అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలోని సుఖములు ఉన్నాయని చెప్పారు తండ్రి. అలాంటి కృపకు ప్రతి ఒక్కరిని కూడా పాత్రలుగా చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.